గులాబీ నజర్ అప్పుడేమో అలా ఇప్పుడేమో ఇలా. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 4 మంత్రులు, 3 ఎంపీలు, 25 మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఎమ్మెల్సీలు, 10 మంది జెడ్పీ చైర్మన్లు. ఇది పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు కోసం పనిచేస్తున్న టీఆర్ఎస్ బృందం. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గంలో 6 మంత్రులు, 2 ఎంపీలు, 9 మంది ఎమ్మెల్యేలు, 10 మంది జెడ్పీ చైర్మన్లు, 4 ఎమ్మెల్సీలు. ఇది పివి వాణిదేవి గెలుపు కోసం చెమటోడుస్తున్న గులాబీ దళం. రాష్ట్రంలో జరుగుతున్న మండలి ఎన్నికలను టీఆర్ఎస్ చాలా కీలకంగా తీసుకుంది. ఈ 2 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా గెలవాలనే లక్ష్యంతో క్యాడర్ పనిచేస్తున్నారు. గెలుపోటములు ఎలా ఉన్నా కేబినెట్ మొత్తం ఎన్నికల ప్రచారంలోనే నిమగ్నమైంది. ఒక్కరోజు కూడా తమ శాఖలకు చెందిన ఫైల్ను ముట్టుకోవటం లేదు. అసెంబ్లీ ఎన్నికలను తలపించే విధంగా మండలి ప్రచారాన్ని చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు గులాబీ లీడర్లు మొత్తం ఈ 6 ఉమ్మడి జిల్లాల్లో మకాం వేశారు. వరుస అపజయాలతో దూసుకుపోతున్న అధికార టీఆర్ఎస్ కు మండలి ఎన్నికల్లో ప్రతిసారి షాక్లు తగులుతూనే ఉన్నాయి. గతంలో కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఫామ్ ప్రకటించలేదు. కానీ తెలంగాణ గ్రూప్ 1 అధికారుల సంఘం అధ్యక్షుడిగా ఉన్న మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ కు సీఎం కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి పోటీ చేయాలని సూచించారు. కానీ ప్రచారంలోకి దిగిన తర్వాత ఒక్కరంటే ఒక్కరు కూడా వెనక రాలేదు. కేవలం 2 సహచరులతో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. పోటీ చేయమని చెప్పిన సీఎం కేసీఆర్ ఎన్నికలు పూర్తయ్యేసరికి మళ్లీ పలకరించలేదు. ఫలితంగా ఘోరంగా ఓడిపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి భారీ మెజారిటీతో గెలిచారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానం నుంచి టీఎన్జీఓ అధ్యక్షుడు దేవి ప్రసాద్ కు అంతే. పోటీ చేయమని చెప్పి సహకారానికి వచ్చిన వారెవ్వరూ లేరు. ఉద్యోగ సంఘాలతో కలిసి తిరిగి ప్రచారం చేసుకున్నారు. పార్టీ నేతలు కనీసం కరపత్రాలు కూడా పంపిణీ చేయలేదు. ఫలితంగా ఓటమి పాలయ్యారు. బీజేపీకి చెందిన రామచంద్రరావు గెలిచారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్సీ టీఆర్ఎస్ మద్దతిచ్చిన పీఆర్టీయూ అభ్యర్థి పూల రవీందర్ ఓటమి పాలయ్యారు. యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి అనూహ్యంగా విజయం సాధించారు. పూల రవీందర్ కు టీఆర్ఎస్ మద్దతు ప్రకటించగా నర్సిరెడ్డికి కాంగ్రెస్, వామపక్షాలు మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి ఏకంగా 4వ స్థానంలో నిలిచారు. దీంతో గులాబీ గెలుపు గుర్రానికి కళ్లెం పడింది. రాష్ట్రంలో తమకు ఎదురే లేదన్నట్టుగా సాగుతున్న అధికార టీఆర్ఎస్ కు జలక్ తగిలింది. తెలంగాణలో తమ పార్టీ మినహా ఇతర పార్టీలకు చోటు లేకుండా కేసీఆర్ నిర్వహిస్తున్న రాజకీయ యాగానికి ఉపాధ్యాయులు, పట్టభద్రులు బ్రేక్ వేశారు. ఉపాధ్యాయ కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు దారుణంగా ఓటమి పాలయ్యారు. సిట్టింగ్ స్థానాలను టీఆర్ఎస్ కోల్పోయింది. ప్రస్తుతం జరుగుతున్న మండలి పోరును చూస్తుంటే తెలంగాణ ఉద్యోగులు, పట్టభద్రులకు పాత ఎన్నికలు గుర్తుకు వస్తున్నాయి. రాత్రింబవళ్లు ఓట్ల కోసం కష్టపడుతున్న మంత్రులు గతంలో మండలి ఎన్నికలకు ఒక్కసారి కూడా ప్రచారం చేయలేదు. ఉద్యోగ సంఘాల నేతలను కావాలనే బరిలోకి దింపి వారు ఓడినా గెలిచినా పట్టించుకోలేదు. ఉద్యోగ సంఘాల నేతలను ఒక వ్యూహం ప్రకారమే పోటీకి దింపారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇప్పుడు మండలి పోరులో మంత్రులు చిన్న ఉద్యోగ సంఘాల దగ్గరకు వెళ్లి మరీ బ్రతిమలాడుతున్నారు. టీఆర్ఎస్ కే మద్దతు ఇస్తున్నామంటూ ప్రకటన చేసేదాకా వదిలిపెట్టడం లేదు. ముందుగా బ్రతిమలాడటం, అదే పనిగా వినకుంటే బెదిరించటం ఇప్పుడు గులాబీ టీం చేస్తున్న ప్లాన్ ఇదే. అయితే అప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఇప్పుడు చేస్తున్న మండలి ప్రచారం వ్యూహాల్లో కనీసం 25% చేసినా ఆ అభ్యర్థులంతా గెలిచేవారని ఉద్యోగ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల కథలను చూసి దేవి ప్రసాద్, చంద్రశేఖర్ గౌడ్, సుధాకర్ రెడ్డి వంటి నేతలకు ఎందుకు మోసం చేశారంటూ ప్రశ్నించుకుంటున్నారు. టీఆర్ఎస్ కు వరుస పరాజయాలు వెంటాడుతున్నాయి. గతంలో ఏ ఎన్నికైనా మాదే గెలుపు అనే ధీమాతో ఉన్న గులాబీలు ఇప్పుడు ఎన్నికలంటేనే భయపడాల్సి వస్తుంది. రాష్ట్రంలో బీజేపీ 2వ స్థానాన్ని ఆక్రమించేందుకు పరుగు తీస్తోంది. మరోవైపు కాంగ్రెస్ కూడా పందెంలో ఉండేందుకు ప్రయత్నం చేస్తోంది. దీనికి తోడుగా ఉద్యమ సమయంలో వెన్నంటి నిలిచిన మేధావి వర్గం మొత్తం వ్యతిరేకమై పోటీకి దిగారు. గెలుపోటముల సంగతి ఎలా ఉన్నా టీఆర్ఎస్ కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఇది ఇప్పుడు కూడా కొనసాగితే రాష్ట్రంలో పార్టీ పట్టు తప్పిపోతుందనే సంకేతాలు బలంగా వెళ్తాయి. దీంతో సొంత పార్టీలోనే విమర్శలు మొదలు కానున్నాయి.
వ్యతిరేకించే వర్గం ఇప్పటికే సిద్ధంగా ఉన్నా కేసీఆర్ని చూస్తూ నోరు అదుపులో పెట్టుకుంటున్నారు. ప్రతిపక్షాలు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాయి. పార్టీ నేతలు ఎమ్మెల్యేలకు వల వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మండలి ఎన్నికల్లో కూడా ఓటమి పాలైతే పరిస్థితి చేతులు దాటుతాయని గులాబీ అధిష్టానం భావించి కేబినెట్ను మొత్తాన్ని మండలి ప్రచారంలో పెట్టింది. అస్త్రాలన్నీ ప్రయోగిస్తోంది. హైదరాబాద్ స్థానంపై టికెట్ కేటాయింపుల్లోనే వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకుంది. పివి కూతుర్ను బరిలోకి దింపింది. అటు కేసీఆర్ కోటరీలోని పల్లా రాజేశ్వర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ 2 స్థానాల్లో ఖచ్చితంగా గెలిచి తీరాలనేదే ఏకైక లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. దీన్ని ప్రగతి భవన్ నుంచి సీఎం కేసీఆర్ మానిటరింగ్ చేస్తున్నారు. మొత్తం మీద ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం టీఆర్ఎస్ సర్వశక్తులు ఒడ్డుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.